ప్రతి ఒక్కరు కూడా 9 టీవీని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఇవ్వబోయేటువంటి న్యూస్ని కానీ అన్నీ కూడా ఫాలో అయ్యి వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు ఫులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల 7వ వార్షికోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టిన స్కూల్లో 100కి 100 మంది ఉత్తీర్ణత అవుతున్నారని తెలియగానే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం కూడా 100కి 100 మంది 10th క్లాస్లో పాస్ అవుతారని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ గురుకుల పాఠశాలలో చదివిన వాళ్లే ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని, మీరు కూడా బాగా చదివి మంచి ప్రయోజకులు అవ్వాలని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ తెలియజేశారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం దాదాపు 15 మంది విద్యార్థులకు మా గొలగమూడి, గూడూరు, కోట పాఠశాలల్లో సీట్లు కేటాయించడం నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా భావించాను. అంతేకాకుండా విద్యానగర్ నుంచి ఇక్కడికి పాఠశాల షిఫ్ట్ చేసే క్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం మాడిఫికేషన్స్ అవసరమైనప్పుడు స్కూల్కి వచ్చినాక నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మా టీచర్స్ వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళ స్టడీకి మాకు టీచింగ్ వల్ల మేము చాలా గ్రోత్ అయ్యాము ఈ స్కూల్ ద్వారా. అంటే బయట గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా బ్యాడ్ టాక్స్ ఉండేవి ప్రైవేట్ స్కూల్తో పోలిస్తే. కానీ నేను ఇక్కడికి వచ్చినాక గవర్నమెంట్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాను. ఎంత మంచి స్కూల్ అంటే ఇక్కడ మంచి స్కూల్ అండ్ టీచర్స్ ఎంత మంచిగా ఉండేవాళ్ళు అంటే, ఎంత గైడ్ చేసేవాళ్ళు మమ్మల్ని. అంటే నేను ఈరోజు ఇంత గ్రేట్ పొజిషన్కి ఎదగగల కారణం మా టీచర్స్, మా స్కూల్ అండ్ మా పేరెంట్స్, ఎవ్రీవన్ సపోర్ట్, మా ఫ్రెండ్స్ కూడా. అండ్ లైక్ నాకు వాళ్ళకి చేయాలా అంతా పేదపెట్టలు, బీసీలు గుడులో పెడితే మనకు మంచిది. నేను గతంలో 2019లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ చేయించాను. కానీ మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ లేకుండా విద్యానగర్కి షిఫ్ట్ అయ్యింది. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తామంటున్నారు. కోరమంటే మా ముగ్గురు, మా రహీము, మా చిత్రామయ్య, ఇజ్రాయెల్, మా మిత్రుడు మా ధనంజయని సంప్రదించారు. నిజంగా ధనంజయకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సహాయం లేకపోతే ఇక్కడ ఈ స్కూల్ వచ్చేది కాదు. వాళ్ళందరూ ఆ రోజు పట్టుబట్టి మీతో మాట్లాడి ఈ యొక్క స్కూల్ని మా బిడ్డలకి, పేద బిడ్డలకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కానీ వేరే వాళ్ళు మేకప్ చేసుకుని అందంగా ఉంటారు, కానీ మా బిడ్డలు స్వతహాగా, మా పేద బిడ్డలు ఇంత అందంగా ఉండాలంటే వచ్చినప్పుడు నిజంగా నాకు ఎక్కడో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నేను చాలా స్కూళ్ళ ఫంక్షన్కి పోతూ ఉంటా, చాలా స్కూల్కి వెళ్తున్నా, కానీ ఇంత అందంగా బిడ్డలు కనిపిస్తున్నారంటే మా పేద బిడ్డలు, వేరే బిడ్డలు కాదు. నిజంగా చాలా సంతోషం. అలాగే మీ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నామా. మిమ్మల్ని అంత బాగా తయారు చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు మనవాళ్ళందరూ కూడా ఇక్కడ నృత్యాలు ప్రదర్శించారు. ఒకరికి మించి ఇంకొకరు ఇక్కడ నృత్యాలు చేశారు. ఎందుకంటే నాకు సంతోషం ఏంటంటే, గతంలో వచ్చిన వాళ్ళు స్పీకర్ బాగాలేదంటే స్పీకర్ తెచ్చిచ్చారు. ఆ స్పీకర్ వల్ల ఈరోజు ఆ పాట మ్యూజిక్కి బ్రహ్మాండంగా ఉంటూ పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా చేస్తున్నారంటే సినిమాలో చూసేదానికన్నా అంత బ్రహ్మాండ యాక్టివ్గా చేస్తున్నారు మీరు.